మహాగణుడు మహోన్నతుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును అని రాయబడి ఉంది. ఈ వాక్య భాగంలో మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి భక్తిహీనులు, రెండవది నీతిమంతులు. నీతిమంతులుగా మనం జీవిస్తే మనకు ఏమిటి లాభం? మన వేరు చిగుర్లు వేస్తుంది. భక్తిహీనులుగా మనం జీవిస్తే మనకి ఎంత నష్టమో మనకు అర్థం కావాలి అంటే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవాలి. భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు అని రాయబడి ఉంది. చూడండి ప్రియమైన స్నేహితులారా, మనము సమాజాన్ని మోసపరచవచ్చు, సేవకుల్ని మోసపరచవచ్చు, కానీ ఎందుకంటే మనం చేసే కార్యాలు కొన్ని భక్తిపరమైన కార్యాలు చేస్తూ ఉంటాం. నీతిమంతుల వేరు కదలదు అని రాసుంది. ఎంత శ్రేష్టమైన మాట అండి. వారు ఎందుకు ఆశీర్వాదాన్ని దీవెనను పొందలేకపోతున్నారంటే వారి యొక్క ఉద్దేశము స్థిరముగా ఉండదు, వారి యొక్క ఆలోచన దేవుని యందు స్థిరపరచబడదు. అందుకే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటున్నాడు, నీతిమంతుల వేరు కదలదు, భక్తిహీనులు స్థిరపరచబడరు అని రాసి ఉంది. కాబట్టి మనము భక్తిహీనులుగా ఉండకూడదు. మనము మనుషుల విషయంలో ఎప్పుడూ కూడా యథార్థవంతులుగాను, దేవుడు మనల్ని చూచినప్పుడు నీతిమంతులుగాను కనిపించాలి. మన నీతి చిగుర్లు వేయాలి. యేసుక్రీస్తు అనే ఒక ద్రాక్షబలితో మనం అంటుకట్టబడి దీవించబడిన వారిగా, ఫలించేవారిగా మన జీవితాలు ఉండాలి. నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె మన జీవితం ఉండాలి. కాబట్టి దేవుని మహిమ గల ఆశీర్వాదములు, ఉన్నతమైన శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకోవాలి అంటే నీతిమంతులుగా ఉండి చిగుర్లు వేయాలి. నీతి మనకి ఎలా వస్తుంది? దేవుని మాట నమ్మటమే నీతి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా నీతిమంతులుగా చిగుర్లు వేసేవారుగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవా, నీ మహిమ గల ఆశీర్వాదములు, దీవెనలు మేము పొందాలి అంటే నా తండ్రి మాలో నీతి చిగుర్లు వేయాలి. మేము దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క ప్రకాశము కలిగిన వారుగా జీవించాలని ఆశపడుతున్నాం. మాలో భక్తిహీనత తొలగించండి, విశ్వాసమును పెంచండి. కదల్చబడని ఆశీర్వాదము, కదిలిపోని స్థిరమైన నీతి కలిగిన వారిగా మేముండునట్లుగా సహాయం చేయండి. భక్తిహీనులు ఎక్కడా కూడా స్థిరపరచబడరు. అటువంటి జీవితాలు మాలో తొలగించండి. విశ్వాసముతో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.